హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిడీను. మనం ఈరోజు చాలా సింపుల్గా ఒక మంచి ముగ్గు వేసుకుందామండి. దీనికోసం మనం ఫస్ట్ 13 చుక్కలు పెట్టుకోవాలి. 13 చుక్కల్ని మధ్య మధ్యలో 7 వచ్చే వరకు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక పద్మ ముగ్గు వేసుకుంటాం కదా, అలా గీతలు గీసుకోవాలి. గీతలు గీసుకొని చిన్న పద్మ ముగ్గులు వేసుకోవాలన్నమాట చుట్టూ. నేను చూపిస్తున్నాను కదా, వేస్తున్నాను కదా, ఆ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత మనకి నచ్చిన కలర్స్ దానికి వేసుకోవచ్చండి. ఆపోజిట్ ఫ్లవర్స్కి ఒకేలాంటి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ముగ్గు చాలా ఫెస్టివల్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా అందంగా కూడా ఉంటుందండి. మా చిన్నప్పుడు మేము చాలా ముగ్గులు ఇలానే వేసుకునే వాళ్ళం. రోజు అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మా గ్యాంగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ముగ్గు వేసి ఇది నాది ఈరోజు నేను పెద్ద ముగ్గు వేసుకున్నాను అంటే నేను పెద్ద ముగ్గు వేసుకున్నాము అని ఒక కాంపిటీషన్లా పెట్టుకునే వాళ్ళం. చాలా బాగుండేవి ఆ రోజులు. ఇప్పుడు ముగ్గు వేస్తామంటే ముగ్గు వేయడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు మేము ఉంటున్నది అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్లో నేను ముగ్గు వేస్తానన్నా సరే కుదరదు కదా, బయట ప్లేస్ ఉండదు. సో అందుకని నేను పేపర్లో వేసి చూపిస్తున్నాను. లేకపోతే నాకు ముగ్గులంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు చాలా ఇష్టం ముగ్గులంటే. నాకు వేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్లేస్ లేక వేయలేకపోతున్నాను. మా చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా వేసేదాన్ని ముగ్గులు. ఇప్పుడు పిల్లలకి అస్సలు ముగ్గులు అంటేనే తెలియదండి. ముగ్గులు వేయడం వల్ల మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది మన బాడీకి. ఎందుకంటే చాలాసేపు కూర్చొని ఇలా వేస్తాం కదా, ఆ పొజిషన్లో ఉండడం అనేది మనకి ఒక వర్కౌట్లా పనిచేస్తుంది. ఇప్పటి పిల్లలు 2 నిమిషాలు కూర్చుంటేనే అమ్మ కాలు నొప్పి 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 అంటారు. అప్పట్లో అయితే మనం న్యూ ఇయర్ టైం అయితే అస్సలు చెప్పక్కర్లేదు, చాలా సేపు వేసేవాళ్ళం. ఒక ముగ్గు వేయడానికి గంటన్నర 2 గంటలు కూడా పట్టే ముగ్గులు ఉంటాయి. అంత పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. చాలా బాగుండేది. న్యూ ఇయర్ అప్పుడైతే ఇంకా అందరూ ఏ ముగ్గులు వేస్తున్నారు, నేను పెద్ద ముగ్గు వేస్తాను, నా ముగ్గు చాలా బాగుండాలి అనే ఒక ఉత్సాహంతో వేసేవాళ్ళం. చాలా బాగుండేవి. ఇప్పుడు రోజుల్లో అలాంటివి ఏమీ లేవు కదా. చాలా రేర్ అయిపోయింది ముగ్గులు వేయడం. మంచి పెద్ద పెద్ద ముగ్గులు చాలామంది అసలు ముగ్గులు వేయట్లేదు. కానీ అప్పట్లో మేము రోజు ముగ్గులు వేసి మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మంచిగా కలర్స్ వేసి అందంగా వేసేవాళ్ళం. ఇప్పుడు అసలు ముగ్గులు అంటేనే పిల్లలకి తెలీదు. చూడండి, ఈ ముగ్గు చాలా బాగుంటుంది. ఈ ముగ్గు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే మరిన్ని ముగ్గుల కోసం ఈ ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉండండి. మీకు నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అదేవిధంగా మీరు కూడా మాలానే మీ చిన్నప్పుడు ముగ్గులు వేసేవాళ్ళ, ఇప్పటికీ వేస్తున్నారా? ఎలాంటి ముగ్గులు వేస్తారు? ఒకలా వేసేటట్టయితే కామెంట్ చేయండి. ఈ ముగ్గు మీరు కూడా ట్రై చేశారా? ఎప్పుడైనా వేశారా? ఇదేం కొత్త ముగ్గు కాదండి, పాత ముగ్గే. కానీ ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, సో అందుకని వేస్తున్నాను. మన ఆచారాలు పద్ధతులు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. సో ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుంటుందండి ఈ ముగ్గు. ఒకసారి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.